జ్యోతిష మిత్రులకు నమస్కారం. పరిహారాలు చేసి మీరు విసిగిపోతే ఈ వీడియోని చూసి మీరు పరిహారం అనేది ఎలా చేయాలనేది కొంతవరకు మీకు తెలుస్తుంది. ముఖ్యంగా ఒక గ్రహానికి పరిహారం ఇచ్చేటప్పుడు అది రత్నమైన అవ్వచ్చు, రుద్రాక్షమైన అవ్వచ్చు, లేదా ఒక కలర్ అయినా అవ్వచ్చు, లేదనేసంటే ఏదైనా ఆ గ్రహానికి సంబంధించిన పరిహారం చేసేటప్పుడు గ్రహాన్ని తీసుకొని ఎప్పుడూ కూడా పరిహారం ఇవ్వకూడదు. ఇది ఫస్ట్ కండిషన్. మరి ఎలా పరిహారం మనం చేయాలి అనేసంటే ఆ గ్రహం ఏ భావంతో లింక్ ఉందో అది ఫస్ట్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అయిన విషయం. దీంతోపాటు ఆ గ్రహానికి వెస్టర్న్ ఆస్ట్రాలజీలో ఏ ప్లానెట్తో హిట్ ఉంది, సెకండ్ కండిషన్. థర్డ్ కండిషన్ ఏంటంటే ఆ గ్రహం యొక్క నక్షత్రం, అలాగే ఆ గ్రహం యొక్క సబ్లార్డ్, వాటి యొక్క భావాల్ని కూడా తీసుకొని ఈ వచ్చిన మొత్తం భావాల్లో 6th హౌస్ కానీ, 8th హౌస్ కానీ, 12th హౌస్ కానీ ఈ మూడింటికి కనెక్షన్ అనేది ఉండకుండా చూసుకోవాలి పరిహారం ఇచ్చేటప్పుడు. అయితే ఒకవేళ కనెక్షన్ ఉండేటప్పుడు ఏం చేయాలి అనేది మనం ఇవి నెక్స్ట్ అప్కమింగ్లో చూద్దాం. ఫస్ట్ ఏంటంటే ఈ గ్రహానికి చూసాం, అందులో ఎటువంటి ఇబ్బంది లేదు మనకి. అన్నీ కూడా 6వ భావం కానీ, 8వ భావం కానీ, 12వ భావం కానీ ఎటువంటి సంబంధం లేదు. సెకండ్ స్టెప్, ప్రతి వ్యక్తికి కూడా అతని యొక్క జన్మజాతకంలో 11వ భావం సబ్లార్డ్. ఎస్పెషల్లీ వేదికలో పరిహారం చేయకుండా కేపీలో పరిహారం తీసుకున్నట్టయితే మీకు 100% ఉపయోగపడుతుంది. 11వ భావం యొక్క సబ్లార్డ్ యొక్క నక్షత్రనాథుడు ఎవరైతే ఉన్నారో ఆ నక్షత్రనాథునికి 6, 8, 12 ఈ 3 భావాలతోటి ఎటువంటి కనెక్షన్ ఉండకూడదు. అటువంటి కనెక్షన్ ఏమైనా వచ్చినట్టయితే ఎస్పెషల్లీ 6వ భావానికి, 12వ భావానికి కొంత ఉన్నప్పటికీ 8వ భావంతో ఎటువంటి సంబంధం ఉండకూడదు. అలాగే 8వ భావంతో సంబంధం కానీ వచ్చినట్టయితే ఆ వ్యక్తికి ఆ రత్నం పెట్టుకున్న తర్వాత చాలా ఇబ్బందుల పాలు అవుతాడు, ఇబ్బంది పడుతూ ఉంటాడు అన్నమాట. అందువల్ల మనం రత్నాన్ని ఎంచుకునేటప్పుడు 1 కేపీలో, 2 వెస్టర్న్లో. ఈ హిట్ థియరీ అనేది వెస్టర్న్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఆ హిట్ థియరీ కానీ సరిగ్గా చూడలేదనుకోండి, ఏ ప్లానెట్లో అయితే ఈ ప్లానెట్కి హిట్ ఇస్తుందో ఆ దశాభుక్తుల్లో వాళ్ళు చాలా ఇబ్బందులు పడడం నేను చూశాను. అందువల్ల ఆ హిట్ థియరీ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్, అది ముఖ్యంగా గమనించాలి. ఈ విధంగా 1 భావాన్ని మనం చూసి రెమెడీ ఇవ్వాలి. అలాగే దశానాథుడు ప్రజెంట్తో నడుస్తున్న దశానాథునికి కూడా మనం ఈ యొక్క రెమెడీని ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పుడు 6, 8, 12 భావాలకి కనెక్షన్ వచ్చింది అనుకుందాం. వస్తే మరి దానికి రెమెడీ లేదా? దానికి కూడా రెమెడీ ఉంది. ఎలా అనేసంటే మనకి 6, 8, 12 భావాల కనెక్షన్ వచ్చినట్టయితే ఆ ప్లానెట్కి రుద్రాక్షని సజెస్ట్ చేస్తాం. ఎందుకు అనేసంటే రుద్రాక్ష ఎప్పుడూ కూడా మన దగ్గర ఉన్న నెగిటివ్ ఎనర్జీని అది గ్రాస్పింగ్ చేసుకుని రిలీజ్ చేస్తుంది బయటకు వాటర్ ద్వారా. అదే రత్నం అనుకోండి, మనకి ఏం చేస్తుంది అనేసంటే ఈ రేసెస్ని కేంద్రీకరించి మన బాడీలోకి పంపించడం ద్వారా ఆ యొక్క ఎనర్జీని మన బాడీకి పంపించి మనలో ఉన్న నెగిటివ్ ఫోర్స్ని ఇంకా ఎక్కువ చేస్తుంది. అంటే మనకి 8th హౌస్ కనెక్షన్ అనేది అలా వచ్చి వెళ్ళిపోవలసిన విషయాన్ని ఇది ఏం చేస్తుంది అంటే ఇంకా ఎఫెక్ట్ని ఎక్కువ కలిగిస్తుంది. అందువల్ల ఏంటంటే ఏదైనా ఒక గ్రహం మనం పరిహారం ఇచ్చేటప్పుడు ఆ గ్రహం యొక్క స్ట్రెంత్ వీక్గా ఉంటే దాన్ని ఏం చేయాలనేసంటే బూస్ట్ చేసి ఆ వీక్నెస్ని తగ్గించాలి. ఏ ప్లానెట్కి అయితే మనకి రెమెడీ బాగుంటుందో, అదే వీక్నెస్గా ఉందో, 6th, 8th, 12th ఉందో ఆ రత్నాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ వ్యక్తికి సజెస్ట్ చేయకూడదు. ఈ విధంగా రత్నాన్ని కూడా మనం ఏ గ్రహానికి రుద్రాక్ష ఇవ్వాలి, ఏ గ్రహానికి రత్నం ఇవ్వాలి, అసలు రత్నం పెట్టుకునే ఛాన్సెస్
100 మందిలో 70 మందికి అసలు ఉండదండి. అతను ఆ రత్నం పెట్టుకున్నట్టయితే 100% ఫెయిల్ అవుతాడు. ఈ మధ్య కాలంలో ఒక క్లయింట్ మన దగ్గరకొచ్చి అన్ని రత్నాలు పెట్టుకున్నారు. ఎందుకు ఇన్ని పెట్టుకున్నారు అనేసంటే, ఒక్కొక్క వ్యక్తి దగ్గరికెళ్ళాను, ఒక్కొక్క రత్నం చెప్పారు. వాళ్ళే పంపించారు. అందువల్ల నేను పెట్టుకోవడం జరిగిందండి. వాళ్ళకి జరగవలసిన గురుదశ నడుస్తుంది. ఈ గురుదశలో వాళ్ళు అసలు స్టోను యూజ్ చేయవలసిన నెసెసిటీ లేదు. పెట్టుకుంటే ఇబ్బంది. అటువంటిది వాళ్ళు ఈ గోమేధికంని చూజ్ చేశారు. గోమేధికం పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత వాళ్ళకి జరగవలసిన నష్టం అంతా హస్బెండ్ ఎక్స్‌పైర్ అయిపోయారు. ఆళ్ళకి హౌస్ కొనుక్కుంటే దానికి ఆగ్నేయ లోపాలు ఇవన్నీ ఇంకా ఆళ్ళ పిల్లలకి జరగవలసిన నష్టం జరిగిపోయింది. ఇవన్నీ కూడా ఎవరి వల్ల జరిగింది? ఏదైతే మనం ఇవ్వకూడదో రత్నం, ఆ రత్నం ఇవ్వడం వల్ల ఈళ్ళకి 50% జరగవలసిన నష్టాన్ని మనం 100% చేసి ఇవ్వడం వల్ల దానికి ఏమైందంటే ఆటోమేటిక్‌గా ఆ నష్టాన్ని మరీ ఎక్కువగా చూడడం జరిగింది. అందువల్ల ఏంటనేసంటే ఇక్కడ మన యొక్క లాభం లేదనేసంటే మన యొక్క ఎకనామికల్ స్టేటస్ కోసం చూసి ఎదుటి వ్యక్తికి ఏదో ఇద్దామని ఇచ్చామనేసంటే వాళ్ళకి జరగవలసిన ఉపయోగం కన్నా నష్టం ఎక్కువ జరుగుతుంది. అందువల్ల దయచేసి అందరూ గమనించవలసింది ఏంటంటే కృష్ణమూర్తి పద్ధతిలో రత్నాన్ని ఎంచుకోవడం చాలా సులభం. రెండోది చాలా ఉపయోగకరం. ఈ వీడియో ద్వారా అందరి మిత్రులకి తెలియజేసింది ఏంటంటే రత్నం పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా అసలు ఇవ్వచ్చా? ఇవ్వకూడదా? రత్నం జోలికి వెళ్ళకపోయినా పర్లేదు. చిన్న చిన్న రెమెడీస్ ఇచ్చి మనం అందరికి కూడా వితిన్ ₹1 కూడా మనం ఖర్చు పెట్టించవసరం లేదు. అంటే ఏదైనా పర్చేజ్ చేయడానికి. రెమెడీస్ అనేసంటే ఏదో లక్షలు పెట్టి అంటే చాలామంది చెప్తూ ఉంటారు ఈ మధ్య కాలంలో అమౌంట్ ఖర్చు పెడితేనే వాళ్ళకి అంత ఏదో మంచి రెమెడీ చెప్పామనేసి. అది చాలా నెగెటివ్ థాట్ అండి. ఏంటనేసంటే మన దగ్గరికి వచ్చిన వాళ్ళే ఇబ్బంది పడుతూ వస్తుంటారు. వాళ్ళ దగ్గర ఇంకా ఖర్చు పెట్టించి వాళ్ళని చాలా ఇబ్బందుల పాలు చేసే ఒక రకమైన యాటిట్యూడ్‌తో కాకుండా తప్పకుండా మంచి రెమెడీస్ మనం వాళ్ళకి సింపుల్ రెమెడీస్ అంటే వాళ్ళ ఇంటి దగ్గరే చేసుకునే రెమెడీస్ గానీ, లేదా దగ్గరలో ఉన్న టెంపుల్‌కెళ్ళి చేసుకునే రెమెడీస్ గానీ మనం ఇవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్. ఇటువంటి మంచి యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలనేసంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.